వరంగల్లో భూభారతి చలాన్ల కుంభకోణంపై విచారణ కొనసాగుతుంది. నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడికి ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగిందన్నట్లు తెలుస్తోంది. 100కు పైగా భూభారతి స్లాట్ బుకింగ్లో 60 లక్షలు కాజేసినట్లు సమాచారం. అక్రమంగా ప్రభుత్వ సొమ్ము మళ్లించిన 2 కరెంట్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఈ తరహా దందాలు జరిగినట్లు సమాచారం. భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలకు విచారణకు లోకాయుక్త ఆదేశించింది. సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి భూభారతికి సంబంధించినటువంటి చలాన్ల విషయంలో ఎలాంటి కుంభకోణం వెలుగు చూసింది? రవి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో భూభారతి చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తారు. యాదగిరిగుట్టకు చెందినటువంటి ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుని ఆధ్వర్యంలో ఈ భూభారతి చలాన్ల దందా జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. 100కు పైగా భూభారతి స్లాట్ బుకింగ్ లో 60 లక్షలు కాజేసినట్టుగా విచారణలో వెల్లడవుతున్నట్టు తెలుస్తా ఉంది. అక్రమంగా ప్రభుత్వ సొమ్ము మళ్లించి 2 కరెంటు అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. ఆ నిందితులపై 318 సబ్ క్లాస్ 4, 316 సబ్ క్లాస్ 2, 316 సబ్ క్లాస్ 5, 337, 338, 336 సబ్ క్లాస్ 3, 340 సబ్ క్లాస్ 2, 61 సబ్ క్లాస్ 2, బిఎన్ఎస్ 66 ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. పూర్తి స్థాయి దర్యాప్తును వరంగల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఈ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై లోకాయుక్త కూడా విచారణకు ఆదేశించారు. సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భూభారతి చట్టాన్ని వాడుకొని ప్రభుత్వానికి ఖజానాకు భారీ గండి కొట్టినటువంటి అక్రమార్లపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఒకే రోజు 8 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి పట్టించినటువంటి ఆ అంశం బయటికి రావడంతోనే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని లోకాయుక్త ఆదేశించింది. భూభారతి జరిగేటువంటి కుంభకోణంలో సిసిఎల్ఏ టెక్నికల్ టీము సహకరిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సమగ్ర విచారణ తెలిపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, శాంపుల రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇటు మీ సేవ సమస్య కావచ్చు, జనగామ జిల్లా స్టాంపుల రిజిస్ట్రేషన్ అధికారులకు లోకాయుక్త అధికారులు జారీ చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ ఆదేశాల అనుగుణంగా పోలీసులు కావచ్చు, మిగతా అధికారులంతా దర్యాప్తు కొనసాగించినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రధానంగా రెవెన్యూ భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ కావచ్చు, స్టాంపుల రిజిస్ట్రేషన్ సంబంధించిన శాఖ ఐజీ, మిగతా వారంతా కూడా దర్యాప్తులో పాల్గొని ఎటువంటి వాస్తవాలనే ఈ దందాలో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఈ నలుగురితో పాటు కాకుండా ఇంకెవరన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దందాకు ఎవరు పాల్గొంటున్నారు, ఎప్పటి నుంచి కొనసాగిస్తారు, ఎంత మేరకు ఇంకా నష్టం జరిగేలా ప్రభుత్వానికి ఉండేలా ఇలాంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మరి చూడాలి. ఇంకా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో భూభారతి చలాన్ల కుంభకోణం ఇంకా ఎటువంటి జరిగింది, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఈ దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు వెళ్తాయంటూ కూడా రెవెన్యూ వర్గాల్లో పోవచ్చు, ప్రభుత్వ అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.